अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरुः। श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमामि विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ కూడా స్వాగతం. మనము శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యుల గురించి తెలుసుకుంటున్నాం. అందులో 3వ భాగం ఈరోజు మనం హరిగ్రేస్ యమునా మాతాజీ గురించి తెలుసుకుందాం. మనందరం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు భగవంతుడి యొక్క అలంకరణ జరిగాక శృంగార దర్శనం ఎప్పుడైతే తలుపులు తెలుస్తారో, ఎక్కడ ఏ ఇస్కాన్ మందిరానికి వెళ్ళినా సరే మనకి వినిపించేది ఏంటండి? గోవిందం ఆది పురుషం తమహం భజామి అని వినిపిస్తుందా? బ్రహ్మ సంహిత యొక్క ప్రార్థన అన్ని ఆలయాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే 7 గంటలకి భగవంతుడి యొక్క తలుపులు తెరవంగానే పెట్టే స్తోత్రం అది యమునా మాతాజీ యొక్క గొంతు. ఎలా శ్రీల ప్రభుపాదుల వారు దాన్ని ప్రతి ఒక్క ఆలయంలో అలానే ఆ క్యాసెట్ ప్లే చేయాలి అని ఎలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. యమునా మాతాజీ యొక్క గురుభక్తి, ఆవిడకుండే ఆ పూర్తి శరణాగతి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అంటే శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాలో ఉన్నప్పుడు, న్యూయార్క్ లో ఉన్నప్పుడు ఇద్దరు డివోటీస్ శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర ఉండేవారు అనమాట. మనం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క లీలామృతం చెప్పుకున్నప్పుడు ఈ విషయాన్ని మనం చూసాం. జానకి మాతాజీ, ముకుంద ప్రభు వీళ్ళిద్దరూ కూడా శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర ఉండేవారనమాట. అయితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. ఫస్ట్ టైం శ్రీల ప్రభుపాదుల వారు గురువుగా వాళ్ళ శిష్యులకి పెళ్లి చేస్తున్నారనమాట. ఇస్కాన్ సంస్థాపన జరిగాక ఇస్కాన్ లో జరిగే మొట్టమొదటి వైష్ణవ వివాహం అది. అయితే శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు, తప్పకుండా మీ ఇద్దరికి వివాహం చేస్తాను. అయితే భారతదేశంలో ఎలా అండి వివాహం అంటే తల్లిదండ్రులు పిలుచుకోవాలి, అటువైపు వాళ్ళని పిలవాలి, 1000 మంది 1500 మంది మినిమం ఉండాలి కదా పెళ్లిలో. కానీ వెస్టర్న్ వల్ల అలా కాదు. ఒక పెళ్లి చేసుకునే పిల్లవాడు అమ్మాయి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు, ఒక దగ్గర సైన్ చేస్తారు, అయిపోతుంది. కానీ శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు, అకార్డింగ్ టు ఇండియన్ వేదిక్ కల్చర్ మీ పేరెంట్స్ ని అందరినీ పిలవండి అని చెప్పారు. వాళ్ళు మాత్రం చాలా దూరంగా ఉండేవారట. ముహూర్తానికి కొద్ది రోజులు ఉండేసరికి వాళ్ళు రాలేకపోయారు. కానీ జానకి మాతాజీ యొక్క సిస్టర్ మాత్రం వచ్చింది పెళ్లికి. ఆవిడే యమునా మాతాజీ అన్నమాట. అయితే పెళ్లికి వచ్చింది. అప్పుడు ప్రభుపాదుల వారు పెళ్లి రోజు ప్రొద్దున పూట ఫస్ట్ టైం యమునా మాతాజీ కలిసి ఈరోజు మీ సిస్టర్ యొక్క పెళ్లి కదా, మనం ఏం చేయాలి అని అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి వంట చేసి విందును పెట్టాలి. అప్పుడు ఎవరండి వంట చేసేది? ఎవరికి తెలుసు వంట? అక్కడ శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా వంట చేశారు. అయితే యమునా మాతాజీ చెప్పారు, మన ఇద్దరం కలిసి వంట చేద్దామని. కనీసం ఒక 50-60 మందికి శ్రీల ప్రభుపాదుల వారు 15 రకాల ఆ రోజు వంట చేశారు. ఒక శిష్యుల యొక్క వివాహానికి అన్నమాట. ప్రొద్దున్న నుంచి రాత్రి వరకు సాయంకాలం వరకు శ్రీల ప్రభుపాదుల వారు
వంట చేస్తూ కిచెన్ లో అన్ని ప్రిపరేషన్స్ చేస్తూ ఉన్నారనమాట. యమున మాతాజీ శ్రీల ప్రభుపాదుల వారికి హెల్ప్ చేస్తూ ఉండేదన్నమాట. అయితే ఎక్కడ ముట్టుకున్న ప్రభుపాదుల వారు వెళ్ళి చేతులు కడుక్కో అని చెప్పేవారు. ఎందుకంటే మనం కింద పట్టుకున్నా లేదా ఏదైనా అంటు ముట్టుకున్నా సరే వెంటనే చేతులు కడుక్కోవాలి కదండి భగవంతుడికి నైవేద్యం చేసేటప్పుడు. అయితే ప్రతిసారి కూడా ఆ సాధువు పట్ల ఉండే గౌరవం చేత, ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? పాశ్చాత్య సంస్కృతిలో అమెరికాలో పుట్టిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఫస్ట్ టైం శ్రీల ప్రభుపాదుల వారిని చూసింది. కానీ సాధువు పట్ల ఉండే గౌరవం చేత పెద్ద ఆయన నాకు చెప్తున్నారు అని శ్రీల ప్రభుపాదులు వారు ఎప్పుడు చేయి కడుక్కోమంటే వెళ్ళి చేయి కడుక్కొని వచ్చేది అనమాట యమున మాతాజీ. అయితే ఒకసారి యమున మాతాజీ అన్నారు, నాకు 10 నిమిషాలు బ్రేక్ ఇస్తారా అన్నారు. శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు, ఎందుకు అని అంటే సిగరెట్ తాగొస్తాను. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారనమాట, 4 నియమాలు ఏంటి? మాంసాహారాన్ని సేవించకూడదు, మాదక ద్రవ్యాలు సేవించకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఈ విషయాలన్నీ కూడా చెప్పుకొచ్చారు. అప్పుడు సరే నేను సిగరెట్ తాగడానికి వెళ్ళను అని ఉండిపోయింది. తర్వాత ఒకసారి దాహం వేసింది యమున మాతాజీకి, వాటర్ అయినా తాగొచ్చా అని అంటే తప్పకుండా వాటర్ తీసుకోవచ్చా అని శ్రీల ప్రభుపాదుల వారు నీళ్ళు తెచ్చి ఇస్తారు. అవి తీసుకొని మళ్ళీ చేతులు కడుక్కోమంటారు. మళ్ళీ చేతులు కడుక్కొని వచ్చి వంట చేస్తారు. ఆ వివాహంలో శ్రీల ప్రభుపాదుల వారికి సహాయం చేసింది. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వ్యక్తిత్వం, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ప్రేమ, కరుణ ఆయనకి డివోటీస్ పైన ఉండే చూసి చాలా ప్రభావితం జరిగిందనమాట. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆవిడ కూడా శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర నుంచి దీక్ష తీసుకొని శ్రీల ప్రభుపాదుల వారి పేరు ఇచ్చారు జమునాదేవి దాసి. అయితే శ్రీల ప్రభుపాదుల వారు జానకి మాతాజీ ముకుంద ప్రభు, అప్పుడు ముకుంద ప్రభు, ఇప్పుడు హిస్ హోలీనెస్ ముకుంద మహారాజ్ ఆయన చెప్పారు, అయ్యా మీరు శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక సెంటర్ స్టార్ట్ చేయండి. అప్పుడు యమున మాతాజీ కూడా వెంటనే అక్కడికి వెళ్ళి శాన్ ఫ్రాన్సిస్కోలో వాళ్ళకి ఒక ఇస్కాన్ టెంపుల్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేశారనమాట. అప్పటి నుంచి శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర సేవ చేస్తూ ఉండిందనమాట యమున మాతాజీ. శాన్ ఫ్రాన్సిస్కోలో సేవ చేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత ఏమైంది అంటే శ్రీల ప్రభుపాదుల వారు యమున మాతాజీకి అయితే కొన్ని రోజుల తర్వాత యమున మాతాజీకి శ్యామ్ సుందర్ ప్రభుతో వివాహం చేశారు శ్రీల ప్రభుపాదుల వారు. వివాహం చేశాక వాళ్ళకి ఫస్ట్ అండి అప్పుడే పెళ్ళి అయింది. ముగ్గురు మనం శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతంలో కూడా శ్రవణం చేశాం. జానకి మాతాజీ ముకుంద ప్రభు, యమున మాతాజీ గురుదాస్ ప్రభు, మాలతీ మాతాజీ శ్యామ్ సుందర్ ప్రభు. యమున మాతాజీకి గురుదాస్ ప్రభుతో వివాహం జరిగిందనమాట. అయితే వీళ్ళు చెప్పారు లండన్ లో మీరు వెళ్ళి ప్రచారం చేయండి అని. వెంటనే అండి వీళ్ళందరూ కూడా లండన్ ప్రయాణం అయ్యారు. అక్కడ లండన్ లో ఎన్నో కష్టాలతో అసలు ఉండడానికి వాళ్ళకి ఒక ప్రదేశం కూడా ఉండింది కాదండి. ఫస్ట్ లో అయితే మనకి చూస్తారు కదా పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటాయి, పెద్ద మషీన్లు కొన్నప్పుడు బాక్స్లు ఉంటాయి చూడండి, అవన్నీ రోడ్ పైన పెట్టేస్తారు కదా, అలాంటి బాక్స్లలో కూడా వాళ్ళు కొన్ని రోజులు ఉండాల్సి వచ్చిందనమాట. కానీ వాళ్ళ యొక్క గురునిష్ట, గృహస్థులైనా సరే అంత గురునిష్ట, గురువు పట్ల శరణాగతి భావంతో ఉండేవారనమాట. అయితే అలా కష్టపడ్డారు. శ్యామ్ సుందర్ ప్రభు ఇంకా మాలతీ మాతాజీ అయితే చిన్న పాప కూడా ఉంది సరస్వతి, ఒళ్ళో పెట్టుకొని వాళ్ళు తీసుకెళ్లిపారనమాట లండన్. హరే కృష్ణ సంకీర్తన చేస్తూ అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా కృష్ణ భక్తి పట్ల ఒక మక్కువ ప్రేరణ ఇచ్చారనమాట. ఇప్పుడు ఆ కాలంలో 1970s లో ప్రపంచంలో అన్నిటికంటే ఫేమస్ మ్యూజిక్ బ్యాండ్ ఒకటి ఉండేది, దాన్ని బీటిల్స్ అనేవారు అనమాట. ఎంతవరకు మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, ది బీటిల్స్ అనేవారు అనమాట. వాళ్ళు ఏదైనా పాట పాడారనుకోండి ప్రపంచం మొత్తం కూడా వాళ్ళ వెనకాల ఉంటుంది, ఆ పాటలు వినాల్సిందే అనమాట, అంత ఫేమస్. అయితే ఒకసారి వీళ్ళకి ఇచ్చ కలిగింది, బీటిల్స్ లో ఉండే వాళ్ళకి ప్రచారం చేయాలి. జార్జ్ హారిసన్ అని ఉండేవారు అనమాట, వాళ్ళకి ప్రచారం చేయాలి అనుకున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు తప్పకుండా అని. అయితే వాళ్ళ కంపెనీ పేరు ఏంటో తెలుసా అండి? యాపిల్ రికార్డ్స్. యాపిల్ రికార్డ్స్ వాళ్ళ కంపెనీ పేరు అనమాట. అయితే వీళ్ళ కంపెనీ పేరు యాపిల్ కదా అని వీళ్ళు ఏం చేసేవారు అంటే ప్రతిరోజు కూడా యాపిల్ తోటి చేసిన ఒక వంటకాన్ని పంపించేవారు అనమాట. ఒక రోజు యాపిల్ పై, ఇంకొక రోజు యాపిల్ క్రిస్ప్, ఇంకొక రోజు యాపిల్ స్ట్రూడల్, ఇంకొక రోజు బేక్డ్ యాపిల్స్, ఇంకొక రోజు యాపిల్ స్ట్యూ, ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి యాపిల్ తో చేసి పంపిస్తూ ఉండేవారు. అయితే వీళ్ళు ప్రతిరోజు కూడా కృష్ణ ప్రసాదాన్ని
యమునా మాతాజీ సాక్షాత్తుగా శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర నుంచి వంట నేర్చుకున్నారు. యమునా మాతాజీ, మాలతి మాతాజీ వాళ్ళు చేసే వంటలో సాక్షాత్ రాధారాణి యొక్క కృప ఉండేదన్నమాట. అయితే వీళ్ళు ప్రతిరోజు అలవాటు అయిపోయింది వీళ్ళకి తింటాం. ఒకరోజు వీళ్ళు కావాల్సుకొని ఆపేశారనమాట పంపించటం ప్రసాదాన్ని. వీళ్ళందరూ కూడా ఓర్వలేకపోయారు. ఎక్కడుంది ప్రసాదం, ఈ రోజు రాలేదేంటి, ఈ రోజు రాలేదంటే అని వాళ్ళే ఎత్తుక్కుంటూ వచ్చారనమాట. ఎవరు వీళ్ళు ప్రతిరోజు మాకు ప్రసాదం పంపించేది. అయితే వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళని కలిసి వాళ్ళు మాట్లాడిన తీరు, వాళ్ళు ఉన్న విధానం, వాళ్ళకి శ్రీల ప్రభుపాదుల వారి పట్ల ఉండే ప్రేమ చూసి జార్జ్ హారిసన్ చాలా ప్రభావితం అయ్యారనమాట. అయ్యి వాళ్ళు అన్నారు, మనం ఒక రికార్డ్ చేద్దాం, శ్రీ హరే కృష్ణ కీర్తన రికార్డ్ చేద్దామని. అందులో యమునా మాతాజీ పాడుతూ హరే కృష్ణ ట్యూన్ ని రికార్డ్ చేశారు. అది ప్రపంచం మొత్తంలోనే ఫేమస్ అయిపోయింది అనమాట. ది బెస్ట్ సెల్లింగ్ రికార్డ్ అయింది అప్పుడు హరే కృష్ణ కీర్తన. దాని తర్వాత వాళ్ళకి ఇంకొకటి యమునా మాతాజీ యొక్క వాయిస్ అండి. జార్జ్ హారిసన్ అన్నారు, నువ్వు మాతోటి పాడితే మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత గొప్ప సింగర్ని నేను చేయగలుగుతా అని చెప్తారు. కానీ యమునా మాతాజీ మాత్రం ఎటువంటి భౌతిక విషయాలకి తన పట్ల ఆసక్తి ఉండేది కాదనమాట. తను మాత్రం శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తే ఆ సేవ చేయాలి అని మాత్రమే మనసులో ఉండేది యమునా మాతాజీకి. వాళ్ళందరూ ఎవరండి తెలుసా? 20-25 సంవత్సరాల పిల్లలు అయినా సరే ఎంత గురు నిష్ట ఉండేది వాళ్ళు అంటే, వాళ్ళు ఈ రికార్డ్ చేశారనమాట. గోవిందం ఆది పురుషం తమహం భజామి అని బ్రహ్మ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసి దాన్ని శ్రీల ప్రభుపాదుల వారికి పంపించారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు, యమునా మాతాజీ, శ్యామ్ సుందర్ ప్రభు, గురుదాస్ ప్రభు, మాలతి మాతాజీ, జానకి మాతాజీ వీళ్ళందరూ కదా ఒక రికార్డ్ చేశారట, బ్రహ్మ సంహిత ప్రార్థనలు, మీరు పంపించండి అని. సరే అని దాన్ని ప్లే చేయడానికి చాలా మంది కొద్దిగా జంకారనమాట. ఎందుకు అంటే, ఒక మాతాజీ పాడింది, ఇక్కడ అందరు సన్యాసులు బ్రహ్మచారులు ఉన్నారు, మేము ఎలా ప్లే చేస్తాం అని అనుకున్నారట. కానీ శ్రీల ప్రభుపాదుల వారు అన్నారంటే ప్లే చేయండి అని. అంటే అక్కడ ఉండే ఒక భక్తుడు అన్నారట, ప్రభుపాద్ మా దగ్గర టేప్ రికార్డర్ లేదు. సరే శ్రీల ప్రభుపాదుల వారు టెంపుల్కి వెళ్ళారంటే దర్శనం చేసుకోవడానికి. అయితే శ్రీల ప్రభుపాదుల వారు టెంపుల్ లోపల ఉండే సౌండ్ సిస్టమ్ లో ప్లే చేయమన్నారట ఆ రికార్డ్. అయితే ఎప్పుడైతే ఆ క్యాసెట్ పెట్టి ప్లే చేశారో అప్పుడే భగవంతుడి యొక్క దర్శనం ఓపెన్ జరిగింది. అప్పుడు ఆ వాయిస్ మనం కూడా, ఆ గోవిందం ఆది పురుషం మనం కూడా యమునా మాతాజీ ఎలా అయితే రికార్డ్ చేశారో దాన్ని ఒకసారి మనం కూడా శ్రవణం చేద్దాం. ఎప్పుడైతే అలా కర్టెన్ తెరుచుకొని శ్రీల ప్రభుపాదుల వారు ఆ యమునా మాతాజీ ప్రారిన బ్రహ్మ సంహితను విన్నారో, ప్రతి ఒక్కళ్ళు కూడా చూడటం ప్రారంభించారంటే శ్రీల ప్రభుపాదుల వారు ఏమనబోతున్నారు అని. Adi Purusham Tamaham Bhajami Govindam Adi Purusham Tamaham Bhajami Govindam Adi Purusham Tamaham Bhajami Samasitam Buddha Sundarangam Kandar Agom Digamaniya Vishesha Shobha హరే కృష్ణ. అయితే ఈ రికార్డ్ ఎప్పుడైతే ప్లే చేశారో అందరు డివోటీస్ శ్రీల ప్రభుపాదుల వారిని చూస్తున్నారట. శ్రీల ప్రభుపాదుల వారు ఏమనబోతున్నారు. శ్రీల ప్రభుపాదుల వారి కళ్ళల్లో నుంచి నీళ్లు కారటం ప్రారంభించారట. శ్రీల ప్రభుపాదుల వారు అన్నారట, ఈ
గొంతు ఈ లోకానికి కాదు, ఇది వైకుంఠం నుంచి వచ్చింది. శిల ప్రభుపాదుల వారు అన్నారంటే ఎక్కడ ఏ ఇస్కాన్ మందిరం నా సరే ఎప్పటికీ ఈ దర్శనార్థి యొక్క తలుపులు తెరవంగానే యమునా మాతాజీ యొక్క ఈ రికార్డ్ని ప్లే చేయాలి అని శిల ప్రభుపాదుల వారు చెప్పారు. ఎంత భాగ్యం చూడండి, ఇప్పటి వరకు కలియుగాంతం వరకు ఇస్కాన్ టెంపుల్ ఎక్కడున్నా సరే, ఎప్పుడు దర్శనార్థి ఓపెన్ అయినా సరే, సాక్షాత్తుగా అది యమునా మాతాజీ యొక్క ఆ రికార్డ్ తోటే ఓపెన్ అవుతుంది అనమాట. మనం ఎప్పుడైతే గురు సేవ చేయాలి, భగవంతుడి యొక్క సేవ చేయాలి అని తీవ్రతరంతో మన స్వార్థాన్ని పక్కన పెట్టి గురు వైష్ణవ భగవత్ సేవ చేస్తాను చూడండి, అప్పుడు తప్పకుండా భగవంతుడు మన సేవని యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని రెసిప్రొకేట్ చేస్తారు. యమునా మాతాజీ చూపించిన ఆ శరణాగతి, యమునా మాతాజీకి ఉన్న గురు భక్తి, ఆ గురు భక్తి చేత భగవంతుడికి ఎంత నచ్చింది ఆ సేవ అంటే, ఎప్పటికీ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారంటే భగవంతుడి యొక్క ఇచ్చనే శ్రీల ప్రభుపాదుల వారు ప్రకటిస్తారు కదా. కాబట్టి మనం వైష్ణవులు గురువుని మనం ఎంత వాళ్ళు చెప్పిన మాటలు ఎంతగా వింటే, వాళ్ళ పట్ల ఎంత ప్రేమ పెంచుకుంటే, ఎంత వైష్ణవ సేవ చేస్తే, ఎంత కృష్ణ భక్తి ప్రచారం చేస్తే అంతగా మనం భగవంతుడికి దగ్గర అవ్వచ్చు అన్నమాట. అయితే యమునా మాతాజీ అక్కడి నుంచి కొంతమంది డివోటీస్ ని శ్రీల ప్రభుపాదుల వారు 16 మంది డివోటీస్ తీసుకొని ఇండియాకి వచ్చారనమాట. ఇండియాలో అండి, భారతదేశంలో సూరత్ లో, ముంబైలో, కోల్కతాలో, కుంభమేళలో ఎక్కడ హరే కృష్ణ కీర్తన చేసినా అక్కడ యమునా మాతాజీ ఎంత అందంగా నగర సంకీర్తనలో పాడేవారు అనంటే వేలాది మంది భారతీయులందరూ చూస్తూ ఉండిపోయేవారు యమునా మాతాజీని. అంత గొప్ప కీర్తన, అంత గొప్ప తన్మయత్వంతో, కృష్ణ భావనతో ఆవిడ కీర్తన చేస్తూ ఉండేదన్నమాట. అయితే ఒకసారి ట్రైన్ లో వెళ్తూ ఉన్నారు శ్రీల ప్రభుపాదుల వారు కొంతమంది శిష్యులతో కలిసి. శ్రీల ప్రభుపాదుల వారికి ఆకలేసింది. శ్రీల ప్రభుపాదుల వారు అడిగారు, కొద్దిగా ప్రసాదం తీసుకొని రాగలుగుతారా? ప్రభుపాద్ మీకేం కావాలి? కొద్దిగా అన్నం తీసుకొని రండి అని అన్నారు. ఇప్పుడు కదిలే ట్రైన్ లో నుంచి ఎక్కడి నుంచి అన్నం తీసుకొస్తారండి? స్టేషన్ లో ఆగితే ఎక్కడికి వెళ్ళి వంట చేసి ఏర్పాటు చేసుకొని తీసుకొని రావచ్చు. కానీ కదులుతున్న ట్రైన్ లో ఎక్కడ చేయాలి? ప్యాంట్రీలో వెళ్ళి చేయాలి, అంతేనా? యమునా మాతాజీ వెళ్ళారు ప్యాంట్రీకి. వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళని అడిగారు, అయ్యా నేను మా గురువు గారికి వంట చేయాలి అని అన్నారు. అయితే వాళ్ళు అన్నారు, లేదమ్మా అలా ఎలా చేయము, మేము ఏం చేస్తుంటే అదే మీరు తీసుకోవాలి అని చెప్పారు. ఆవిడ మళ్ళీ ప్రాధేయపడ్డారు, లేదండి మా గురువు గారు నేను చేయాలి, నైవేద్యం పెట్టాలి, ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తారు, కాబట్టి నన్ను లోపలికి ఎలా చేయండి. వాళ్ళు అన్నారు, వీలే లేదు అన్నారు. అంటే యమునా మాతాజీ ఆలోచించారు, ఇప్పుడు నేను ఏం చేయాలి? శ్రీల ప్రభుపాదుల వారికి ఆకలేస్తుంది, ప్రసాదం తేవాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి? వాళ్ళకి చెప్పారు, మీరు నన్ను కిచెన్ లోకి ఎలా చేయకపోతే నేను ఇక్కడ నుంచి ట్రైన్ దుంకేస్తా, అప్పుడు ఆ పాపం మొత్తం మీకు వస్తుంది అనగానే వాళ్ళు భయపడిపోయారనమాట. అమ్మ రండమ్మ, మాకేం ఇలాంటి పాపం వద్దు అంటే ఆవిడ లోపలికి వెళ్ళి ముందుగా కిచెన్ మొత్తం కూడా శుద్ధి చేసి, కడిగి, నీట్గా శుభ్రంగా ప్రభుపాదుల వారికి వంట చేసి, నైవేద్యం చేసి తీసుకెళ్లి శ్రీల ప్రభుపాదుల వారికి అందించారనమాట. ఎంత గురుభక్తి చూడండి. నేను గురు సేవ చేయకపోతే నా శరీరం ఉంచడం వ్యర్థం, నేను దుంకేస్తాను ఇక్కడ నుంచి, మీరు నన్ను ఎలా చేయకపోతే అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారికి సేవ చేసి తీసుకెళ్ళింది. అంత గురుభక్తి, అంత గురునిష్ట. పాశ్చాత్య దేశంలో శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు లెక్చర్ ఇచ్చినా సరే యమునా మాతాజీ పక్కనే కూర్చునేవారు అనమాట. అంత ఆతృత గురువు యొక్క మాటలు వినడానికి. కానీ కుంభమేళాలో శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే లెక్చర్ ఇస్తున్నారో, ఒక సన్యాసి వచ్చి యమునా మాతాజీకి చెప్పారు, ఇది భారతదేశంలో దగ్గరగా కూర్చుంటే బయట వాళ్ళు ఏదో అనుకుంటారు, కాబట్టి నువ్వు శ్రీల ప్రభుపాదుల వారికి దగ్గరగా కూర్చోవద్దు, దూరంగా కూర్చో అని చెప్తారు. ఆవిడ చాలా బాధేస్తుంది మనసులో, కానీ అర్థం చేసుకుంటుంది, శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర ఉంటే చెడు పేరు వస్తుంది అని భారతదేశంలో. ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ సంస్కృతి సాంప్రదాయాలు వేరు, పాశ్చాత్య దేశ సంస్కృతి సాంప్రదాయాలుగా కాదు కదండి. కాబట్టి ఆవిడ అర్థం చేసుకొని అంత బాధగా ఇప్పటి వరకు ఎప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు లెక్చర్ ఇచ్చినా సరే యమునా మాతాజీ, గురుదాస్ ప్రభు, శ్యామ్ సుందర్ వీళ్ళందరూ కూడా ముందు కూర్చునే వాళ్ళు, అది పాశ్చాత్య దేశంలో. కానీ ఇక్కడ మాత్రం వెనకాలకి వెళ్ళి కూర్చుందనమాట. శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా వచ్చి అడిగారు లెక్చర్ తర్వాత, యమునా నువ్వెక్కడున్నావు, లెక్చర్ లో చూడలేదు అని అంటే, ఇలా ఒక సన్యాసి వచ్చి నాకు ఇలా చెప్పారు ప్రభుపాద్, అందుకే నేను రాలేదు.
యమునా మాతాజీ ఆ క్షణంలో శీల ప్రభుపాదుల వారిని అడుగుంటే, ప్రభుపాద్ నేను మీ దగ్గరకు వచ్చి కూర్చోవచ్చా ముందు అని చెప్పుంటే ప్రభుపాదుల వారు తప్పకుండా కూర్చోవచ్చు అని చెప్పేవారు. కానీ శీల ప్రభుపాదుల వారు ఏం మాట్లాడలేదు, యమునా మాతాజీ అడగలేదు కూడా శీల ప్రభుపాదుల వారు. ఎందుకంటే మనం సేవ చేయాలి అనుకుంటున్నాం కదండి. సేవ అంటే మనకి నచ్చిన విధంగా సేవ చేయటం కాదు. మనకి ఎవరైతే సేవ చేయాలి అని అనుకుంటున్నామో వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళని మెప్పించే విధంగా మనం సేవ చేయాలి. శీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే ఏం మాట్లాడలేదో, శీల ప్రభుపాదుల వారికి కూడా ఇది కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి నేను ఏం మాట్లాడను, మనసులోనే బాధ మింగేసుకుంది. కానీ అడగలేదు శీల ప్రభుపాదుల వారిని, నేను మీ దగ్గరకు వచ్చి కూర్చోనా అని. ఇది గురు భక్తి అంటే, ఇది ప్రేమ అంటే. శీల ప్రభుపాదుల వారు వాళ్ళిద్దరికి, గురుదాస్ ప్రభుకి యమునా మాతాజీకి 20-25 ఏళ్ళు ఉంటుందండి. ఆ సమయంలో గురుదాస్ ప్రభు యొక్క ఇచ్చ ప్రకారంగా సన్యాసం తీసుకోవాలి అని అనుకున్నారనమాట. అప్పుడే పెళ్ళయింది. శీల ప్రభుపాదుల వారు గురుదాస్ ప్రభుకి సన్యాసాన్ని అనుగ్రహించారు. అప్పుడు యమునా మాతాజీ బాధపడలేదు. యమునా మాతాజీ వచ్చి శీల ప్రభుపాదుల వారిని ఒక విషయం అడిగింది, ప్రభుపాద్ మరి నాకు సన్యాసం ఇవ్వరా అని. అయితే శీల ప్రభుపాదుల వారు అన్నారు, వైష్ణవ సాంప్రదాయంలో ఆడవాళ్ళకి సన్యాసం ఇవ్వరు, కానీ నీకు ఒక విషయం చెప్పచ్చు, ఏదైతే గురుదాస్ ప్రభు సన్యాస నియమాలను పాటిస్తున్నారో నువ్వు కూడా అలా మనసులోనే నియమాన్ని తీసుకొని పాటించవచ్చు అని యమునా మాతాజీకి చెప్పారనమాట. అప్పటి నుంచి తన శరీరాన్ని విడిచిపోయే పర్యంతం కూడా ఆవిడ ఆ నియమాలన్నీ కూడా, కఠిన బ్రహ్మచర్యం, సాధన, ఆవిడకుండే నిష్ఠ, ఆవిడకుండే సేవ, ప్రతి ఒక్కటిని పాటించాలి. అది వాళ్ళకుండే దృక్పథం. గురుముఖ పద్మవాక్య చిత్తతే కొరియా ఆఖ్య. మనందరం గురు పూజలో చదువుతాం కదండి, శీల ప్రభుపాదుల వారి యొక్క గురు పూజలో. శ్రీ గురు చరణేరతి కేవల ఉత్తమ గతి. శ్రీ గురువుల యొక్క దివ్య చరణాల విందపైన భక్తియే మనకి అత్యంత గొప్పది జీవితంలో. భక్తి జీవితంలో మనం ఉన్నత స్థితికి వెళ్తున్నాము అనంటే గురువు యొక్క దివ్య చరణాల పట్ల ఎంత ప్రేమ మనకు కలుగుతుంది. 2, గురుముఖ పద్మ వాక్య చిత్తతే కొరియాక్య. గురువు చెప్పిన మాటల్ని మన మనసులో ఎంత దృఢంగా మనం నాటుతున్నాము. ఈ 2 చేశారు యమునా మాతాజీ. అమెరికాలో పుట్టారు. అక్కడ నుంచి శీల ప్రభుపాదుల వారి శిష్యులు అయ్యాక శీల ప్రభుపాదుల వారు వారిద్దరికి ఇచ్చిన సేవ ఏంటో తెలుసా అండి? బృందావనంలో ఉండే ఆలయం కృష్ణ బలరాముల మందిరం మనందరం దర్శనం చేసుకుంటాం, హాయిగా బ్రహ్మాండంగా శీల ప్రభుపాదుల వారి దర్శనం చేసుకుంటాం, కృష్ణ బలరాములు రాధా శ్యామ్ సుందర్ యొక్క దర్శనం చేసుకుంటాం, గౌర్నిత యొక్క దర్శనం చేసుకుంటాం. ఆ మందిరాన్ని కట్టింది మొత్తం కూడా గురుదాస్ ప్రభు ఇంకా యమునా మాతాజీ. గురుదాస్ ప్రభు కన్స్ట్రక్షన్ మొత్తం చూసుకుంటూ ఉండేవారు. యమునా మాతాజీ శ్రీ విగ్రహాలకు సంబంధించిన మొత్తం కూడా చూసుకుంటూ ఉండేది. యమునా మాతాజీ వెళ్ళి రాధారమన్ ఆలయంలో గోపాలగొట్ట గోస్వామి ఇచ్చిన ఆ అర్చన పద్ధతి వీటన్నిటిని స్టడీ చేసి జైపూర్కి వెళ్ళి రాధా గోవింద మందిరంలో, గోపీనాథ్ మందిరంలో ఎలా గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో ఆరాధన ఎలా చేస్తారో అన్ని తెలుసుకొని వాటన్నిటిని సిద్ధం చేసి రాధా శ్యామ్ సుందర్ అంటే మీరు ఏ డివోటీని అడిగినా సరే అదే చెప్తారు, ఏ మహారాజ్ దగ్గరికి వెళ్ళినా సరే ఇదే చెప్తారు. మొత్తం ఇస్కాన్ లో అందరికంటే సుందరమైన రాధారాణి ఎక్కడుంది అని అంటే అది బృందావనంలో శ్యామ్ సుందర్ యొక్క రాధారాణి. ఆ గుళ్ళో ఎవ్వరు వచ్చి ఎప్పుడు చూసినా సరే, ఏ సంప్రదాయానికి వాళ్ళు చెందినా సరే, రాధారాణిని చూసేసరికి అలా ఆశ్చర్యపోతారనమాట. అంత సుందరంగా రాధారాణి అక్కడ ప్రతిష్టాపన చేశారు. అదంతా యమునా మాతాజీ గురుదాస్ ప్రభు చేశారు అనమాట. ఒక పాశ్చాత్య దేశంలో, భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఎంత తలనొప్పి అండి. మన వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తారు మనకు తెలుసా? అలాంటిది ఆ కాలంలో పాశ్చాత్య దేశానికి చెందిన ఒక ఉమెన్, ఒక స్త్రీమూర్తి అయినా సరే అంత కష్టపడి ఆ ఆలయాన్ని నెలకొల్పారు. అక్కడ ఉండే శ్రీ విగ్రహ ఆరాధన నెలకొల్పారు. శీల ప్రభుపాదుల వారు రాధా దామోదర్ మందిర్ లో ఉండారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. శీల ప్రభుపాదుల వారు రాధా దామోదర్ లో ఉండేవాళ్ళు అనమాట. చాలా మంది, మీరందరిలో చాలా మంది కూడా శీల ప్రభుపాదుల వారి యొక్క క్వార్టర్స్ దర్శనం చేసుకుని ఉంటారు కదా రాధా దామోదర్ మందిర్ లో. అయితే దాని పైన ఇంకో ఫ్లోర్ ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ లో
గురుదాస్ ప్రభు, యామునా మాతాజీ ఉండేవారు, కింద శ్రీల ప్రభుపాదుల వారు ఉండేవారు. కార్తీక మాసంలో చాలా రష్ ఉంటుందండి బృందావనంలో, ఎక్కడ చూసినా రష్ ఉంటుందన్నమాట. అయితే శ్రీల ప్రభుపాదుల వారికి కిందే ఉంటే చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా మంది వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారు అని ఆ యమునా మాతాజీ ఇంకా శ్యామ్ సుందర్ ప్రభు అన్న, ప్రభుపాద్ మీరు కిందికి రండి, మీరు పైకి రండి, మేము కిందికి వస్తాం అని చెప్పారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు పైకి వెళ్ళారు. కానీ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయారు యమునా మాతాజీ. ఏంటో తెలుసా, ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఒక కోతి వచ్చి అక్కడ ఉండే సామాన్లన్నీ కూడా చిందర బందర్ చేసేస్తుంది అనమాట. ఈ విషయం చెప్పలేదు. మధ్యాహ్నం ఏంది, యమునా మాతాజీ గుర్తొచ్చింది, అరే నేను శ్రీల ప్రభుపాదుల వారు చెప్పలేదు కోతి వస్తుందని పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళింది. అంత లోపల ఆ కోతి వచ్చేసింది. శ్రీల ప్రభుపాదుల వారు ఆ కోతిని చూస్తున్నారనమాట. ఆ కోతి లోపలికి వచ్చింది. శ్రీల ప్రభుపాదుల వారు ఇలా అన్నారు, ఇలా ఏదో శబ్దం చేశారనమాట. ఆ కోతి వెళ్ళిపోయింది. యమునా మాతాజీ వచ్చి శ్రీల ప్రభుపాదుల వారిని అన్నారు, శ్రీల ప్రభుపాద్ మీరు ఏమన్నారు, కోతి వెళ్ళిపోయింది అంటే, నేను అన్నా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పా, వెళ్ళిపోయింది అని అన్నారు అనమాట శ్రీల ప్రభుపాదుల వారు. అయితే శ్రీల ప్రభుపాదుల వారికి స్వయంగా వంట చేస్తూ ఉండేది మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారే నేర్పించారు వంట ఎలా చేయాలి. తర్వాత రోజులలో శ్రీల ప్రభుపాదుల వారు నేర్పించిన ప్రతి ఒక్క వంటకాన్ని ఆవిడ ఒక కుక్ బుక్ గా రాసిందనమాట. 800 పేజీలండి ఒక వంట పుస్తకం. దాన్ని ఎంతో మంది పబ్లిషర్స్ కి పంపించింది, కానీ ఎవ్వరు కూడా ఒప్పుకోలేదు, ఇది చాలా పెద్దగా ఉంది, దీంట్లోంచి ఇది తీసేయండి, ఇది తీసేయండి. అప్పుడు కానీ యమునా మాతాజీ మాత్రం యాజ్ ఇట్ ఈస్, శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, యథాతథం, అలానే తాను రాసిన పుస్తకాన్ని యథాతథంగా, ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు నేర్పించారు. అందులో ఒకటి తీసేయటం ఒకటి యాడ్ చేయటం ఉంటుంది కదా. అయితే పెంగ్విన్ కంపెనీకి సంబంధించిన ఒక సంస్థ దాన్ని ప్రింట్ చేశారనమాట. మీకు తెలిసిన విషయం, మీకు తెలిసే ఉండొచ్చు, ఆ సంవత్సరంలో ఎప్పుడైతే యమునా మాతాజీ కృష్ణాస్ క్విజీన్ అని ఆ పుస్తకం పేరు, అంటే కృష్ణుడి యొక్క వంటలు, ఆ పుస్తకం ఎప్పుడైతే పబ్లిష్ చేశారో ప్రపంచంలో అన్నిటికంటే ఫస్ట్ నెంబర్ లో ఆ కృష్ణాస్ క్విజీన్ అనే వంట బుక్ వచ్చిందనమాట. అద్భుతంగా వంట చేసేవారు. ఎంత ఆవిడ వంట ప్రేమతో చేయాలండి, భగవంతుడికి నివేదన ప్రేమతో చేయాలి. యమునా మాతాజీ ఎంత ప్రేమతో వంట చేస్తూ ఉండేవారంటే, ఆవిడ వంట చేశాక దాన్ని అలంకరణ చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ మహాప్రసాదం ప్లేట్ ఎవరైనా చూస్తే వాళ్ళకి అనిపించే, దీన్ని పాడు చేయకూడదు అసలు, ప్రసాదాన్ని స్వీకరించి దీన్ని కూడా పూజ రూంలో పెట్టి ఆరాధన చేయాలి అని అనిపించేదట. అంత సుందరంగా భగవంతుడి యొక్క నైవేద్యాన్ని అలంకరించేవారట యమునా మాతాజీ. అంత ప్రేమతో వంట చేసేవారట. మనం కూడా పెడతాం కదండి, కొన్నిసార్లు పండ్లు అన్ని కూడా ఒక పెద్ద ఏదో జంతువుకు పెట్టినట్టు పెట్టేస్తాం. లేదా కొన్నిసార్లు నేను చూసానండి, ఒకళ్ళు ఇంట్లో ఏం చేస్తారో తెలుసా అండి, ప్లేట్లో భగవంతుడికి ఇంత అన్నం, ఒక్క చుక్క పప్పు, ఇంత కూర, కొద్దిగా నీళ్లు, నెయ్యి అన్ని అందులో పెట్టేస్తారండి. అంటే భగవంతుని మనం ఏమనుకుంటున్నామండి, ఆయన పాపం ప్రేమతో మన ఇంటికి వచ్చి నోరు మూసుకొని మనం చేసే సేవ అన్ని కూడా మాట్లాడకుండా తీసుకుంటున్నారని మనం ఇష్టం వచ్చింది చేసేస్తామా? అదే మనం ఉంటే, ఇందులో ఉప్పు తక్కువైంది, ఇందులో నూనె అంటుతుంది, ఇది నాకు ఈ రోజు వద్దు, అది నాకు ఆ రోజు వద్దు, అంతేనా? కానీ భగవంతుడు ఏం చేస్తాడండి, ఏమండు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయశ్చతి అని ఆయన అన్న పాపానికి మనం ఆయనతోటి ఎలా పడితే అలా ఆడుకుంటాం. కానీ భగవత్ ప్రేమ ఉన్న వాళ్ళండి చేసే ప్రతి సేవలో ప్రేమ ఉంటుంది, వాళ్ళకి ప్రేమ పూర్వకంగా సేవ చేస్తుంటారు. ఇదే వైష్ణవుడి యొక్క లక్షణం. ఇంకో విషయం తెలుసా అండి, యమునా మాతాజీ వంట చేశాక వంట గదిలోకి వెళ్తే ఇక్కడ ఎవరైనా వచ్చారా లేదా అనే ప్రశ్న వస్తుందట. అంత నీట్గా పెట్టేవారట వంటశాల. కొంతమంది వంట చేస్తుంటూ ఉంటుందండి, పెద్ద కురుక్షేత్ర యుద్ధం అయినట్టు ఉంటుంది. మొత్తం వంటశాలను కిందర బందర చేసేసి అక్కడ చెత్త, ఇక్కడ మరకలు, అక్కడ నూనె, ఇక్కడ గందరగోళం చేసేస్తారు. అలా ఉండకూడదు. మనం వంట చేస్తూనే శుభ్రం చేయాలన్నమాట. ఇది కూడా ఒక స్టాండర్డ్ వంట చేయడానికి.
భగవంతుడి యొక్క నైవేద్యం తయారు చేయడానికి. మనం శుచిగా ఉండాలి, ప్రదేశం శుచిగా ఉండాలి, మంచి భావనతో నైవేద్యాన్ని తయారు చేయాలి, ప్రేమతో నైవేద్యాన్ని భగవంతుడికి అర్పణ చేయాలి, అంటే భక్తితో ప్రసాదాన్ని స్వీకరించాలి. భగవంతుడి యొక్క సేవ అండి ఎన్నో జన్మాంతర యొక్క పుణ్య ఫలితం చేత గురు వైష్ణవుల యొక్క అపార కృపా కరుణ చేత మనకి లభిస్తుంది భగవంతుడి యొక్క ఆరాధన. కాబట్టి దాన్ని ఎలా చేయాలి అని మనం భగవద్భక్తుల యొక్క జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం. అంత సుందరంగా చేసేవారటండి యమునా మాతాజీ. అయితే అంత నీట్గా పెట్టుకునేవారట కిచెన్ ని, అంత ప్రేమతో అంత రుచిగా వంట చేస్తూ ఉండేవారట భగవంతుడి కోసం. ఇప్పుడు కూడా మీరు ఆ కృష్ణాస్ కుజీన్ అనే పుస్తకాన్ని కొనుక్కొని మీరు కళ్ళు మూసుకొని మాతాజీ చెప్పినట్టు చేశారనుకోండి, మీ కృష్ణుడికి నైవేద్యం పెట్టి మీరు స్వీకరిస్తే అండి నిజంగా మీరు నమ్మరు. మీకు అనిపిస్తుంది ఇన్ని ఏళ్ళు వ్యర్థమైపోయాయి నాకు ఇలాంటి వంటలు తినకుండా అని అనిపిస్తుంది అనమాట. అంత ప్రేమ ఇప్పటికీ కూడా ఆవిడ భక్తి ఆ పుస్తకంలో ఉంది. ఎలా అయితే గోవిందమాది పురుషం తన యొక్క ప్రార్థనలో తన యొక్క భక్తి ప్రేమ ఈ రోజు కూడా మనం చూస్తున్నామో, అలా ఆ పుస్తకంలో కూడా అంతే ప్రేమ భక్తి ఉన్నాయన్నమాట. ఇలా ఎంతో కష్టపడ్డారు బృందావనంలో ఉండే ఆలయాన్ని మనకు అందించడానికి. రాధా శ్యామ్ సుందర్, కృష్ణ బలరాం, గౌర్నితాయ్, శ్రీ ప్రభుపాదుల వారిని మనకు అందించడానికి యమునా మాతాజీ గురుదాస్ ప్రభు ఒకసారి మా చౌపాటి ఆలయానికి వచ్చారట 2010-11 సమయానికి. అయితే యమునా మాతాజీ చాలా సిగ్గుపడుతూ ఉంటారనమాట. ఎవరి దగ్గర లెక్చర్ ఇవ్వటం కానీ అలా చేయరు. అంత సేవ చేసినా, అంత గొప్ప ఉత్తమ వైష్ణవురాలైనా సరే ఆవిడికి మైక్ ఇస్తే మాత్రం లేదు లేదు మీరే చెప్పండి, మీరే మాట్లాడండి అని అంటుండేవారట. కానీ మా గురుమాజ్ అడిగేసరికి ఆవిడ లెక్చర్ ఇచ్చారు, కీర్తన చేశారు, అన్ని చేశారు. అయితే దర్శనార్థి సమయం అయిందటండి. అయితే రాధా గోపినాథుల యొక్క కర్టెన్లు తెరిచాయట, కరెంట్ పోయిందట, రికార్డ్ ఏమో ప్లే అవ్వట్లేదు. ఇప్పుడు సాంప్రదాయం ఏంటి, కర్టెన్ ఓపెన్ అవ్వగానే గోవిందమాది పురుషం బ్రహ్మ సంహిత యమునా మాతాజీ ప్లే చేయాలి. కర్టెన్ ఓపెన్ అయింది, కరెంట్ పోయింది, క్యాసెట్ ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? డివోటీస్ తెచ్చి మైక్ యమునా మాతాజీ ముందు పెట్టారట. అయితే యమునా మాతాజీ స్వయంగా రాధా గోపినాథ్ ముందు నించొని గోవిందమాది పురుషం ఆ రోజు గానం చేశారట. అదే మా గురుమాజ్ లెక్చర్ లో చెప్పేవారనమాట, ఇది ఏదో యాక్సిడెంటల్ గా అయిన విషయం కాదు. రాధా గోపినాథ్ యమునా మాతాజీ యొక్క స్వయంగా తన నోటి నుంచే వినాలి అని ఇచ్చపడి ఆ రోజు అది చేయించుకున్నారు. ఆవిడ పాడటం అయిపోగానే కరెంట్ వచ్చేసిందట, అన్ని ఆన్ అయిపోయారట. అయితే యమునా మాతాజీ భక్తులందరికీ కూడా ఆ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు ఎవరిని కలిసినా సరే, ఎవరితో ఉన్నా సరే ఒక తల్లిలా ఉండే, తన ధైర్యం మాత్రం, తన విశ్వాసం మాత్రం, తన డెడికేషన్ మాత్రం ఒక సైనికుడిలా ఉండే. కానీ తన యొక్క సరళ భావన, అమాయకత్వం ఒక చిన్న పిల్లవాళ్ళ ఉండేదన్నమాట. ఇవన్నీ ఒక వైష్ణవుడికి చాలా చాలా ముఖ్యమైనవి. తల్లిగా ప్రేమగా వైష్ణవుల యొక్క సేవ చేయటం, ఒక సైనికుడిగా ధైర్యంగా మన గురువు యొక్క మాటల్ని విని గురువు యొక్క సేవ చేయటం, అలానే ఒక చిన్న పిల్లవాడిలా సరళ భావన మన లోపల ఉండటం. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ఠున అమానినా మానదేనా కీర్తనీయా సదాహరి. సరళ వినయ భావన, ఇవన్నీ కూడా యమునా మాతాజీలో ఉండేవి. 2011 యమునా మాతాజీ రాత్రిపూట అద్భుతమైన కీర్తన చేసి పడుకున్నారట. దాని తర్వాత దీనధారిని మాతాజీ చెప్తారు, ప్రొద్దున పూట 4:30-5 గంటల సమయానికి యమునా మాతాజీ ఒక రూమ్ లో వచ్చి చూసేసరికి యమునా మాతాజీ ఒక చైర్ పైన కూర్చున్నారట. అద్భుతమైన నవ్వు ముఖంలో, ప్రశాంతమైన చిత్త, తన జపమాల చేతిలో పట్టుకొని బీడ్ బ్యాగ్ లో చేయి పెట్టి ఇలా కూర్చున్నారు, నవ్వుతూ జపం చేస్తున్నారు అని అనుకున్నారట.
కొద్దిగా దగ్గరికి వెళ్ళి చూసేసరికి అర్థమైంది వాళ్ళకి, యమునా మాతాజీ కృష్ణుడి యొక్క నిత్య లీలలోకి ప్రవేశించింది. ఈ విధంగా 2011లో యమునా మాతాజీ తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టారు. హరిగ్రేస్ యమునా మాతాజీకి జై, శ్రీల ప్రభుపాద్ కి జై. ఇది యమునా మాతాజీ యొక్క దివ్య చరిత్రలో ఒక చిన్న భాగం మాత్రమే. ఇది యమునా మాతాజీ యొక్క సమాధి బృందావనంలో. ఇప్పటికి కూడా మనందరం వెళ్తే ఆలయంలో దర్శనం చేసుకోవచ్చు. కృష్ణ బలరాముడి యొక్క గోశాల ఎక్కడైతే ఉందో ఆ గోశాలలో మాతాజీ యొక్క సమాధి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అవి మాతాజీ యొక్క హస్తికలు పెట్టిన చెంబు మనకు కనిపిస్తుంది, పక్కన మాతాజీ యొక్క ఫోటో కూడా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఇప్పుడు కూడా చూస్తూ మనందరం ఒకసారి చేతులు జోడిద్దాం. అందరూ ఒకసారి చేతులు జోడించండి, ప్రార్థన చేయండి. మీకున్న హరినామం పట్ల విశ్వాసం, గురువు పట్ల విశ్వాసం, వైష్ణవ సేవ, భగవద్భక్తి, నిష్ఠ, శ్రద్ధ మాకు కూడా కావాలి. మీ యొక్క ఆశీస్సులు, కృప మాకు కూడా కావాలి అని అందరం కలిసి ఒకసారి ప్రార్థన చేద్దాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హర్ గ్రేస్ యమునా మాతాజీ की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. जय जय श्री राधे श्याम. హరే కృష్ణ. ఇది సంక్షిప్తంగా యమునా మాతాజీ యొక్క దివ్య చరిత్రను మనం చూసాం. మీకు చదవాలి అని అంటే ఇంగ్లీష్ లో యమునా మాతాజీ ఒక పుస్తకం ఉంది, యమునా దేవి దాసి ఆ లైఫ్ ఆఫ్ అనలాయిడ్ డివోషనల్ సర్వీస్ అనే పుస్తకం మీకు లభ్యమవుతుంది. దాని యమునా మాతాజీ యొక్క పూర్తి జీవిత చరిత్ర అందులో